గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ముందుగా నాకు 1000 సబ్స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. అట్లనే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏమిటంటే ఈ ఎలక్షన్స్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి కదా, అంటే డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు, అట్లనే కింద ఐఏఎస్లో కొన్ని ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. నిన్న జగన్ గారు ఏమంటున్నారు, ఈ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయో లేదని 2019 ముందు డీజీపీ వీళ్ళందరినీ ఆల్రెడీ తప్పించారు కదా, ఠాకూర్ గారు కానీ అండ్ మాలకొండ గారు కానీ ఇలాంటి వాళ్ళందరినీ తప్పించారు కదా. అప్పుడు ఢిల్లీలో కూర్చుని మరి అక్కడ కూర్చుని ఫిర్యాదులు చేసి అప్పుడు 100% వైసీపీకి బీజేపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు అలాగే టీడీపీకి సపోర్ట్ ఏమీ చేయట్లేదు, ఒక 70%. ఇంకా సిఎస్ జవహర్ రెడ్డి గారు మారలేదు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు మారారు కానీ జవహర్ రెడ్డి గారు మారలేదు. మేబీ రేపు ఎల్లుండి అంటున్నారు, వేచి చూడాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఎన్నికలు సవ్యంగా జరగట్లేదు అన్నారు. అంతకుముందు 2019లో జరగలేదా, జరిగింది. అంటే వీళ్ళు టీడీపీ జనసేన మెయిన్ కలిసింది, వీళ్ళకి బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు, కానీ కలిసింది ఎందుకంటే దీని గురించే పోల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ బదిలీలు, ఇవన్నీ కూడా బీజేపీ చేస్తుందని అని దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 70% సక్సెస్ అయ్యారు, ఇంకా 30% ఉన్నారు. సిఎస్ గారు మారలేదు కదా, అలాగే జవహర్ రెడ్డి గారు మారలేదు. అట్లనే ఇలాగా ఎన్నికల ముందు ప్రతి రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్లో కూడా అలా చేంజ్ అయ్యారు. అట్లనే ఎన్నికల ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళనే ఉంచుతారు. అట్లనే ఈ ఎలక్షన్లో సేమ్ అట్లానే చేయరు. దీన్ని వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ చాలా స్క్రోల్ చేస్తున్నారు. 2019 ముందు దీని మీద ఎక్కువగా కూడా ఈ బదిలీలు జరిగినాయి. ఓకే, మై నేమ్ ఈజ్ రాము.